5 సంవత్సరాల కిందటండి అందరు రేట్లు పెరిగిపోయినాయని అందరూ చాలా బాధపడ్డారు. అన్ని విషయాలు తినే సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయినాయని అందరూ బాధపడ్డారు. ఓకే. అమ్మ మీ పేరేంటి? నా పేరు వెంకట శ్రీదేవి అండి, కర్రి వెంకట శ్రీదేవి. ఓకే. ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత దగ్గరలో ఉన్నారనిపిస్తుంది? ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏమి అందుతున్నాయి? బాగానే ఉందండి. గతంలో లేదు, గతంలో మాకు అమ్మ ఒడి కానీ ఏమీ అందలేదా? ఏమి అందల. ఓకే. అదేంటి లేడీస్కి 1500 రూపాయలు వేస్తున్నారు, ఆపి ఏమి ఇంకా రాలేదు. గతంలో అయితే ఇంకేం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంకా లేట్ అవుతుంది. ఇంకా త్వరగా వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం? అయితే అదేంటి వికలాంగుల పెన్షన్ కూడా ఇస్తామన్నారండి, ఇంకా స్టార్ట్ చేయలేదు. అది కూడా అందరికి చేసేసారు కదా, కొత్తవి పెడతారు. కొత్తవి పెడతామన్నారు. కొత్త పెన్షన్లు, కొత్త వికలాంగ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి స్టార్ట్ చేస్తే రావాల్సిన వాళ్ళకి కొద్దిగా సహాయంగా ఉంటుంది. కొంచెం సహాయంగా ఉంటుందని. వచ్చి 6 నెలలు 7 నెలలు అవుతుంది కదా, మీకు ఇంకా డబ్బులు లేకపోతే ఇబ్బంది కదా. అదే కొంచెం అదే అడుగుతున్నామండి. మరి అదే చంద్రబాబు నాయుడు నమ్మచ్చా? మరి ఇవన్నీ చేస్తాడు, ఇలాంటి గుర్తు పెట్టుకొని సహాయం చేస్తాడా? పేద ప్రజలు పట్టించుకుంటారా? పేదవాళ్ళకి తండ్రి లాంటివాడు ఆయన, తప్పకుండా నమ్మచ్చు. అడిగినా ఒకవేళ చేస్తారు ఆయన, ఏదన్నా అడిగితే తప్పకుండా చేసి పెడతారు. ఎందుకంత నమ్మకం ఏంటి, అంత అభిమానం ఏంటి చంద్రబాబు నాయుడు మీద? ఎందుకంత నమ్మకం పెంచుకుంటున్నారు? ఆయన అందరికీ మంచిగా చూసే వ్యక్తి అండి, అందరిని అభిమానించే వ్యక్తి, కష్ట సుఖం తెలుసు ఆయనకి. అందుకనే ఆయన అంటే మాకు బాగా ఇష్టం. ఈయన మంచి చేయడు అసలు చంద్రబాబు నాయుడు మాటల వరకే చేతల్లో చూపించుడు అని చాలా మంది మాట్లాంటారు, కొంతమంది అన్నారు గతంలో. మరి ఇప్పుడు నమ్మకం అనేది ఉంది అండి. అప్పుడు మేము అదే పార్టీ, అదే నమ్మకం, అదే మా అభిమానం, అంతే. అవునా? మరి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు కదమ్మా, నారా లోకేష్ గారు. నాకు తెలియదండి, ఏదో మాట్లాడుతున్నాను. నాకు ఈ మూడిటి గురించి వాళ్ళ అబ్బాయికి కూడా మంచి నేమ్ ఉందనే విన్నా నేను. పేరు విన్నారు? మంచివాడనే విన్నా. వాళ్ళందరూ మంచివాళ్ళనే మేము విన్నాం. మా తెలిసినంత మటుకు వాళ్ళందరూ మంచివాళ్ళే. ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదమ్మా, ఉచితంగా ఇస్తున్నారా? ఇస్తున్నారు, గ్యాస్కి ఇస్తున్నారు. గత 5 సంవత్సరాలు చూసారు కదమ్మా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? అంతకుముందు సంగత మొన్న 5 సంవత్సరాల కిందటండి. అది అంటే అండి మేము అన్ని పూర్తిగా అంత తెలియదండి, నాకు అంత అవగాహన. కానీ అందరు రేట్లు పెరిగిపోయినాయని అందరూ చాలా బాధపడ్డారు. అన్ని విషయాలు తినే సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయినాయని అందరూ బాధపడ్డారు. అది మటుకు నాకు బాగా తెలిసింది, అంతే. అంటే నిత్యావసర వస్తువులు అవన్నీ గత 5 సంవత్సరాల్లో రేట్లు బాగా పెంచేశారా? బాగా. అసలు బియ్యం రేట్లు ఎప్పుడు లేనంత రేటు, పప్పుల రేట్లు అన్ని రేట్లే. ఇప్పుడు పెరిగినాయి అంటున్నారు కదా. లేదు, అప్పటి నుంచే స్టార్ట్ అయింది పెరగటం, అప్పుడే పెరిగినాయి బాగా. మరి చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో ఇంకా మంచి చేస్తారని నమ్మకం ఉందా? ఉందండి. ఎందుకు ఆయన పేరు చెప్పగానే మీ మొహం వెలిగిపోతుంది? ఆయన చాలా మంచి వ్యక్తి అండి, ఆయన మంచివాడు, అందరినీ మంచిగా చూస్తారు. మా 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన వరదల టైంలో ఎలా బాగా రిస్క్ తీసుకొని వచ్చారు. మా ఏరియాకు కూడా బాగా రిస్క్ తీసుకొని ఆయన అంత కళ్ళనీళ్ళమ్మట పెట్టుకుంటే మేము అంతా ఇదైపోయాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలన ఎవరైనా చేశారా? మేము చూడలేదండి, ఈయన్నే చూస్తున్నారు. ఆయనే పర్ఫెక్ట్. బాగా నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు నమ్మకూడదమ్మా, చెప్పకుండా నమ్మకం అనేది ఉంటే ఎప్పుడు నమ్ముతాం మేము. అసలు ఆయన చేసేదాన్ని బట్టి ఇంకా నమ్ముతాం. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? చెప్పాం కదా, ఆయన చాలా మంచివారు, అసలు అందరికీ న్యాయం చేస్తారు, బాగా ఉంటారని. ఓకే అమ్మా.